నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు మార్నింగ్ డిబేట్. ఇక తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. 4 స్థానాలలో 1 సిపిఐకి కేటాయించగా మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్లను ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ నుంచి నెల్లికంటి సత్యంను ఆ పార్టీ ఎంపిక చేసింది. ఇక ఏదైతే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ ఛాన్స్ దాసోజు శ్రావణ్ కు దక్కింది. వీరందరూ ఇవాళ నామినేషన్ లో దాఖలు చేయనున్నారు. ఈరోజు ఈ అంశానికి సంబంధించి డిస్కస్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి ఈరోజు మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు దేవుని సతీష్ గారు, కాంగ్రెస్ అధికార పార్టీ నేత. ఎస్, ముందుగా ఆయనతో మాట్లాడిన తర్వాత మిగిలిన గెస్టుల దగ్గరికి వెళ్దాం. ఎస్ సతీష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సతీష్ గారు, ఎట్టకేలకు ఏఐసిసి అనౌన్స్ చేసింది ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ కు సంబంధించి డీటెయిల్స్. అయితే చాలా పెద్ద కసరత్తు తర్వాత ఈ ఏదైతే 3 పేర్లను అయితే కాంగ్రెస్ అయితే చెప్పడం జరిగింది. దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి. అయితే ఈ అంశాలన్నీ ఒక ఎత్తు అయితే కూడా చాలా మంది సీనియర్ నేతలు లైన్ లో ఆశావాహులు కూడా ఉన్నారు. మీరు ఏదైతే సామాజిక సమీకరణలు బేరీజు వేసుకొని ఆ రకంగా ఒక్కొక్కరికి కూడా ప్రయారిటీ ఇవ్వడం అయితే జరిగింది. బట్ కమింగ్ టు విజయశాంతి పేరుకు వచ్చేసరికి కూడా సడన్ గా విజయశాంతి ఇన్ని రోజులు రాజకీయాల్లో ఇనాక్టివ్ గా ఉన్న ఆమె సడన్ గా ఎమ్మెల్సీ టికెట్ తీసుకుంది. ఏంటా ఈ సర్ప్రైజ్ అంటూ కూడా అందరు షాక్ అవుతున్నారు. ఏంటి దీనికి సంబంధించి ఏమంటారు? విజయశాంతి గారు అందరికి ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరైతే మేము అభ్యర్థులను ప్రకటించడం జరిగిందో ఎస్సీ వర్గం నుంచి అద్దంకి దయాకర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ నాయకుడు, సీనియర్ అధికార ప్రతినిధి. అదే రకంగా ఒక దళితుడు. అదే రకంగా విజయశాంతి గారు, ఆమె తెలంగాణ ఉద్యమంలో మరియు గతంలో ఎంపీగా, అదే రకంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సార్లు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలు చేసిన నాయకురాలు ఆమె. ఈ మధ్యన ఇన్యాక్టివ్ అంటే అధికారం వచ్చింది కనుక అధికారంలో ఉన్నాం మేము. ఆమె అడపదడప మీటింగ్లకు వచ్చేది. కానీ ఒక బీసీ కేటగిరీ కింద ఒక మహిళకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక సీనియర్ నాయకురాలుగా ఆమెకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదే రకంగా మిత్రులు శంకర్ నాయక్ గారు నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిండ్రు. ఆయనకు మేము ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ఇవ్వడం అంటే ఒక ఎస్టీ నుంచి లంబాడి వ్యక్తికి శంకర్ నాయక్, ఎస్సీ నుంచి అద్దంకి దయాకర్ మాల సామాజిక వర్గానికి సంబంధించుకుని ఇద్దరికి విజయశాంతి గారు బీసీ సామాజిక వర్గం. అదే రకంగా కమ్యూనిస్టు పార్టీలకు ఒక సీట్ను కేటాయించడం జరిగింది. ఈరోజు సామాజికంగా మేము మా అన్ని వర్గాలకు పార్టీకి సేవ చేసిన వ్యక్తులకే నిరంతరం ఎక్కడ కూడా పార్టీకి ఇబ్బంది కలిగకుండా పార్టీకి కట్టుబడుకొని ఉన్న వ్యక్తులకే టికెట్లు కేటాయించడం, అధిష్టానం కేటాయించడం జరిగింది. ఇది సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ నుంచే సాధ్యమైనదని నిరూపించడం. అంటే ఇప్పుడు సతీష్ గారు, ఓకే, అంటే ఇంకొకటి మీ అధికార పార్టీకి ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాల్లో 5 ఖాళీలు ఉంటే అందులో మీరు 4కి ఫిక్స్ అయిపోయారు అనుకోవచ్చా? ఇంకొక ఎమ్మెల్సీ క్యాండిడేట్ కి సంబంధించి కూడా చెప్పే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే అటు బీఆర్ఎస్ ఇద్దరు అని కూడా అనుకుంటున్నారు, ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ ఇద్దరిని నిల్చోబెడతామని చెప్పి కూడా అంటున్నారు. దీనికి ఏమంటారు? ఇంకా ఒకరు వచ్చే ఛాన్సెస్ ఇద్దరు నిలబెట్టాలని చెప్పేసి చూస్తున్నారు. అయితే వాళ్లకు ఒకటే వచ్చే అవకాశం ఉంది కనుక మేము మిగతా సీట్లు కూడా మేము తీసుకోవడానికి ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఇంకొకరు కూడా తెరపైకి వస్తారు. అయితే కాంగ్రెస్ అది ఏఐసిసి ఇంకొక పేరు కూడా తెరపైకి తీసుకొస్తున్నారు, ప్రకటించడానికి ఆస్కారం కూడా ఉందండి. లేదంటే కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ కు చూస్తున్నారు వాళ్ళు ఏమని. ఇప్పుడు అంత సంఖ్యాబలం అయితే లేదు బీఆర్ఎస్ కు, కానీ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు మేము ఖచ్చితంగా పెట్టాలనే ఒక ఆలోచన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, వాళ్ళు మాకు చేస్తారేమో అని చెప్పేసి ఆశలలో ఉన్నారు వాళ్ళు. అది చూద్దాం, ఇంకా సాయంత్రం వరకు ఉంది టైం. అంటే ఇప్పుడు సతీష్ గారు, మీరు ఓకే, ఇప్పుడు మీరే ఆల్రెడీ ఒక మాట అయితే చెప్పడం జరిగింది, అంటే మేబీ ఒక పేరుని మళ్ళీ అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని. అంటే మరి ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా వాళ్ళకి కూడా ఒక ఖాళీ ఉంది కాబట్టి ఏంటి అంటే వారికి ఛాన్స్ ఇవ్వకూడదని అనుకుంటుందా కాంగ్రెస్, లేదంటే ఏంటి? ఇప్పుడు మేము ప్రతిపక్షం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారంటే మాకు ఉంది అవకాశం అని చెప్పేసి అని వాళ్ళు భావిస్తున్నారు, కానీ వాళ్ళకి బలం లేదు. మేబీ అధిష్టానం ఆలోచన చేస్తుంది ఆ ఒక సీటును కూడా తీసుకుందాము అనే ఆలోచనలో మాత్రం ఉన్నది. ఇంకా 2-3 గంటల్లో ఆ అంశం కూడా తింటాం.
అంటే ఇప్పుడు ఓకే అండి సతీష్ గారు, ఇప్పుడు ఈ టికెట్ విషయంలో అన్ని సామాజిక వర్గాలను కూడా బేరీజ్ వేసుకుని వేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మాదిగల నుంచి కూడా ఇంతవరకు ఆ సామాజిక వర్గం సంబంధించి కూడా ఇంతవరకు ఎమ్మెల్సీ టికెట్లు ఒకరికి కూడా రాలేదు. అండ్ ఇంకొకటి కాంగ్రెస్ పార్టీలోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ కూడా ఇలాంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి టైంలో కనీసం ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఒకరు కూడా ఎవరికి టికెట్ రాకపోవడాన్ని ఏ రకంగా చూస్తున్నారు? మాది అనే అంశానికి వస్తే ఇప్పుడు నాకు సంపత్ కుమార్ గారు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నారు. ఆయన మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఓడిపోవడం జరిగింది. అదే రకంగా డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు హైదరాబాద్ నుంచి పోటీ చేసిండు, ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. మా పార్టీ రూల్స్ ప్రకారం ఏంటంటే ఒకసారి అవకాశం వచ్చిన ఓడిపోయినా సరే కానీ వాళ్ళకి మళ్ళీ తిరిగి అవకాశాలు ఇవ్వద్దనే యొక్క సూత్రాన్ని మేము పాటిస్తున్నాము ప్రస్తుతం. అయితే ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు వాస్తవానికి మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వ్యక్తి. ఇందులో కుల పరంగా అనేది ఆలోచన చేయకుండా ఇప్పుడు పార్టీ నుంచి మొదటి నుంచి కూడా సర్వీస్ చేసిన వ్యక్తి కనుక అతనికి ఇవ్వడము సముచితం అని చెప్పేసి అధిష్టానం ఆలోచన చేసింది. ఆ కోణంలో నుంచి తప్ప మాదిగలకు ఏదో అన్యాయం చేయాలని యొక్క ఆలోచన మొత్తం కాదు. ఇప్పుడు ఇంకా అవకాశాలు వస్తే అవకాశాలు ఉంటే మాదిగ సామాజిక వర్గానికి కూడా వాళ్ళు న్యాయం చేయడానికి ఆస్కారం ఉంది. అంటే ఇంకొకటి అండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సీఎం కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అందరూ కూడా అన్ని కులాలకు సమన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా చెప్తుంది. అలాంటిది ఇప్పుడు ఇలాంటి నామినేటెడ్ పదవుల విషయంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ ఏదైతే అన్ని కులాల వారిగా అందరికీ న్యాయం చేయకపోతే ఏంటన్న అంశం కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. మీరు అన్నట్లుగా ఇప్పుడు ఈ టైంలో కులాలు చూడకపోతే ఇలాంటి టైంలోనే చూస్తారు కదా నామినేటెడ్ పోస్టుల విషయంలోని. అండ్ ఇంకొకటి మందకృష్ణ మాదిగా కూడా ఇదే అంశం ఆయన లేవనెత్తడం జరిగింది. అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దీనికి ఏమంటారు? ఇప్పుడు అన్యాయం అనే పదాన్ని ఒకసారి పక్కన పెడితే మాకు 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటానికి ఫుల్ స్టాప్ పెడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏదైతే రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని సూచనలు గైడ్ లైన్స్ ఇస్తూ ఆ గైడ్ లైన్స్ ప్రకారం మేము మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఆ జడ్జిమెంట్ వచ్చిన రోజే ప్రకటన చేయడం, అదే రకంగా మంత్రివర్గ ఉప కమిటీని ఏర్పాటు చేయడం, దాని సిఫారసు మేరకు ఏకసభ్య కమిషన్ రిటైర్డ్ జడ్జితో ఏర్పాటు చేయడం, అది 82 రోజులలోనే రిపోర్టు తెప్పించుకొని మొత్తం పూర్తిగా 6 నెలలు ఆగస్టు 1వ తారీఖు నుంచి మొన్న ఫిబ్రవరి 4వ తారీఖు వరకు పూర్తిగా ఒక 6 నెలల్లోనే ఈ వర్గీకరణను అంశాన్ని తేల్చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మొన్ననే మంత్రివర్గం కమిటీ కూడా కూర్చొని ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపి ఇప్పుడు 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాట ఫలితం మాదిగలకు మరియు ఉపకులాలకు అందరికీ కూడా సామాజిక న్యాయం అందించే కార్యక్రమానికి అది కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మార్చి నెలలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలోనే ఈ బడ్జెట్ సమావేశంలోనే ఈ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి దాని చట్టబద్ధత కూడా తీసుకుని రావాలి. ఇంతకంటే గొప్ప అవకాశం నిజానికి అన్ని పార్టీలు మాటలు ఇచ్చాయి, వాగ్దానాలు చేసాయి, మమ్మల్ని మోసం చేసినాయి. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి మేనిఫెస్టోకు కట్టుబడి ఉండి మాదిగలకు మరియు ఉపకులాలకు అందరికీ కూడా సమన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నిజానికి దళిత వర్గాలను ఆదుకున్నది కూడా మొట్టమొదటి నుంచి కూడా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదవాడికి దళితుడికి ఇల్లిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, భూమి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, భూమిలో దున్నుకోవడానికి ఎడ్ల బండ్లను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఎస్సీ రిజర్వేషన్స్ ను రాజ్యాంగాన్ని రాయించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్ ను వర్గీకరణ చేసింది కూడా అన్ని కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పేసి సామాజికంగా వర్గీకరణ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కనుక మాకు ఇప్పుడు వచ్చే ఈ ఎమ్మెల్సీ చిన్న దానికాడ మేము పెద్ద ఫీల్ కాము. మాకు అతిపెద్ద న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో మాకు 9% ఎస్సీ జనాభాలో ఈరోజు మాకు వాటా దక్కడం అనేది చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు దీని ముందు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి రాలేదని మేము బాధపడవలసిన అవసరం లేదు. మాకు అతిపెద్ద ఫలం మాకు ఇప్పుడు అసెంబ్లీలో చట్టంతో రాబోతున్నది. అది దాంట్లో మేము సమరాలు చేసుకుంటాము. ఈ చిన్న ఎమ్మెల్సీ పదవి వచ్చినంత ఒకటే, రాకుండా ఒకటే అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎవరేమన్నా కుహన రాజకీయ నాయకులు ఏమైనా మాట్లాడచ్చు రకరకాలుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, లేకపోతే కాంగ్రెస్ పార్టీని బదలాలు లేపాలని, లేకపోతే అధిష్టానాన్ని బదలాలు లేపాలని ఇన్ని రోజులు చేసిండ్రు కదా బదనాం.
ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు అడ్డుకుంటున్నారని చెప్పేసి అదే రకంగా వివేక్ వెంకట స్వామి గారి కుటుంబం అడ్డుకుంటుందని, అదే రకంగా బట్టి విక్రమార్క కుటుంబం అడ్డుకుంటుందని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీని బదలాలు లేపాలని, మా మానవ సోదరులను బదలాలు లేపాలని ప్రయత్నం చేశారు కదా. కానీ అవన్నీ కూడా తేటతెల్లం అయిపోయి ఎస్సీ వర్గీకరణ అయింది కదా. ఈ ఎస్సీ వర్గీకరణ అయితున్న సమయంలో ఎవరు కూడా అడ్డుపడలేదు కదా, అసెంబ్లీలో కూడా అడ్డు ఎవరు మాట్లాడలేదు కదా. కనుక మేము మాదిగలుగా మేము ఆ విభజన మేము ఆలోచన చేయట్లేదు. మేమందరం అన్నదమ్ములో, మేము 59 కులాల అన్నదమ్ములో మేము ఇప్పుడు ఏదైనా సరే సమిష్టిగా మాట్లాడతాము. మాలకు వచ్చినా మాదిగకు వచ్చినా మా ఎస్టీలకు వచ్చిందని చెప్పేసి మేము భావిస్తాము. మా అతిపెద్ద సమస్య ఏదైతే వర్గీకరణ ఉన్నదో అది నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ. కనుక ఇప్పుడు మేము ఎమ్మెల్సీ గురించి పెద్దగా ఆలోచన చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే అండి, సతీష్ గారు చాలా చక్కగా చెప్పారు. మీలాగే అధికార కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో కూడా అందరూ అలాగే ఆలోచిస్తే బాగుండేది. సీనియర్లు కూడా ఒక్కొక్కరుగా మెల్లిమెల్లిగా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎస్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్, డాక్టర్ జయరాం గారు రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. జయరాం గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సునీత. ఎస్ జయరాం గారు, సో మీకు తెలిసిందే ఫైనల్లీ అటు ఏదైతే పట్టభద్రుల అదేవిధంగా టీచర్ల ఎమ్మెల్సీ పోరు ముగిసింది. దాని తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించి నిన్న ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ కూడా చేయడం జరిగింది. సో మొత్తం ఈ 5 స్థానాలు కూడా చూస్తే అటు దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, నెల్లికంటి సత్యం సిపిఐ పార్టీ నుంచి ఆయనని చూస్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ నుంచి. సో వీళ్ళందరి పేర్లు కూడా డిసైడ్ అయ్యాయి ఖాళీ స్థానాలకు సంబంధించి. కానీ మరొక ట్విస్ట్ ఏంటంటే కూడా అటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఈ 4 సీట్లే కాకుండా ఇంకొక పేరును కూడా మెన్షన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. బీఆర్ఎస్ ఏమో ఇంకా ఇద్దరు పేర్లు పెడతామంటూ కూడా అంటున్నారు. ఏం జరుగుతుందో ఏంటో కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఏంటి మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? యా, మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలు. సో ఎవరైతే పార్టీ ఎలక్ట్ చేసిందో క్యాండిడేట్స్ కి కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద పీపుల్, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పీపుల్ ఆల్సో. ఇక్కడ విషయం ఏంటంటే రాజకీయాల లోపల సహజంగానే అనేక అంశాలు ఉంటాయి, అనేక మాటలు ఉంటాయి. దాన్ని మనం పరిగణలోకి తీసుకోలేం. కానీ దయాకర్ కావచ్చు, లేకపోతే శంకర్ నాయక్, విజయశాంతి గారు, ఇటు వచ్చి బీఆర్ఎస్ నుంచి దాసు శ్రవణ్, ఇంకొక మిత్రుడు ఎవరు ఉంటారు అనే విషయం మనకి ఇప్పుడైతే తెలియదు. సో అలాంటి విషయాలు ఏదున్నా కూడా సో వాళ్ళు ఇస్తారు. దాన్ని ఎవరేమీ అభ్యంతరపడడానికి లేదు. దాన్ని మనం పెద్ద ఇబ్బంది పడేది కూడా ఏం లేదు. అది పూర్తిగా కాంగ్రెస్ నెక్స్ట్ బీఆర్ఎస్ స్వేచ్ఛకు వదిలేస్తారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి ఏ క్యాండిడేట్ ఉపయోగం, ఏ క్యాండిడేట్ ఉపయోగం లేదనే దాన్ని వాళ్ళు చూసుకుంటారు, మన సంబంధం లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గురించి ఊదరగొట్టుకోవటం, బీఆర్ఎస్ పార్టీ గురించి ఊదరగొట్టుకోవడం పార్టీ నాయకులలో ఉండేది సహజమైన ధోరణి. ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే ప్రధానంగా ఆల్కహాల్ మీద జరుగుతున్న దోపిడీ, దానివల్ల జరుగుతున్న నష్టం, విద్య మీద జరుగుతున్న దోపిడీ, స్కూల్ ప్రభుత్వ విద్యను పూర్తిగా నెగ్లెక్ట్ చేయటం, హాస్పిటళ్ల మీద జరుగుతున్న దోపిడీ, ప్రభుత్వ హాస్పిటల్ నిర్లక్ష్యం చేయటం, కనీసము అక్కడ మినిమం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ఇది బాధ పెడుతున్న విషయాలు. ఇప్పుడు ఉండే నాయకులు కానీ లేకపోతే రానున్న ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా కూడా ఏ స్థాయి నాయకుడైనా కూడా వీటి మీద ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయాలి. దీని మీద ప్రధాన పార్టీ కానీ నెక్స్ట్ ప్రతిపక్ష పార్టీకి కానీ ఒక మాట చెప్పంటే ప్రభుత్వం కానీ ప్రతిపక్షానికి కానీ చిత్తశుద్ధి ఉన్నట్టుగా ప్రజలకు ఈ రోజు ఏం కనిపించట్లేదు. ప్రజలలో ఉన్నది ఏంటంటే వాళ్ళ రక్త మాంసాల మీద మాత్రమే వ్యాపారాలు చేసి దోపిడీ చేసుకుంటుంది ప్రభుత్వం అనేది ప్రధానమైన ఆరోపణ ప్రజల నుంచి వచ్చింది. దాన్ని ఒకసారి పునరాలోచించుకోవాలి కాంగ్రెస్. ఎందుకు అంటే ఈరోజు ప్రజలు అంతా విపరీతమైన పెద్ద మాటను ఎందుకు ఉపయోగిస్తున్నారు ఎక్కడ పోయినా కూడా అంటే ఒకసారి ప్రభుత్వం దాన్ని పరిశీలించుకోవాలి. ఈరోజు ఆల్కహాల్ నిన్న కాక మొన్న మన తిగల కృష్ణారెడ్డి మనవాడు కూడా చనిపోయిందనే విషయాన్ని మనం అందరూ తెలిసిన విషయమే. సో ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఆ ఏజ్ పిల్లలు ఎందుకు చనిపోతున్నారు అన్న విషయాన్ని ఈరోజు తెలుసుకోవాలి ప్రభుత్వాలు. అంటే ఆల్కహాల్ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. సో తిగల కృష్ణారెడ్డి మనవాడు ఎందుకు చనిపోయింది అన్న విషయాన్ని నాకైతే పూర్తిగా తెలియదు. సో అనేకమైన అంశాలు తెర మీదకి వస్తున్నాయి. కానీ ఆ కుటుంబం మాత్రం ఈరోజు తీరని లోటు. ఒక యంగ్ చైల్డ్ అంటే మేజర్ కూడా కాదనుకుంటాను అబ్బాయి, యంగ్ చైల్డ్
ఈరోజు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరొక అంశం వచ్చేసి ఈరోజు విద్యా వైద్యం అంటే ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది ప్రభుత్వం చేత. ఎక్కడ మందులు లేవు. ఏ హాస్పిటల్ నేను ఒక మెడికల్ డాక్టర్ని, అందులో ఇంటర్నేషనల్ గా కూడా నేను పనిచేసి వచ్చేసాను. అనేక అంశాల మీద మాట్లాడగలిగాము. కానీ ఎన్ని సందర్భాల్లో కూడా ఈరోజు విద్యను ప్లస్ వైద్యాన్ని ఒకవైపు వచ్చేసి రాజనరసింహ ఈరోజు వైద్యశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి, ఈ ఇద్దరి చేత నెట్వేయబడుతుందా, ఈ ఇద్దరు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. అంటే ఈరోజు ఆ విషయాలను కానీ మాత్రం చెప్పట్లేదు. ఈరోజు ఎమ్మెల్సీలు ఇంకోటి మాట్లాడుకుంటారు, అనేక మాట్లాడుతుంటాం. డెఫినెట్ గా దాన్ని ఆహ్వానిస్తాం, అభినందిస్తాం. కానీ ఈరోజు ప్రజలకు ఏది కావాలో అంటే నిరుపేదలు, నిరక్షరాస్యులు, ఆ కిందిగా పనిచేసే బిడ్డలు, కుల వృత్తులు నమ్ముకునే వాళ్ళు, ఈరోజు రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు, వాళ్ళ మీద బిజినెస్ జరుగుతుంది. దగ్గరగా 65,000 కోట్ల బిజినెస్ అతి దారుణంగా జరుగుతుంది. ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది. మరొక అంశం వచ్చేసి బెల్ట్ షాపులో ఒక విలేజ్ కి స్కూల్ ఉండదో కానీ గుడి ఉంటుందో, గుడి నాకు తెలియదు కానీ ఉండదో బెల్ట్ షాపులు 4 నుంచి 5 బెల్ట్ షాపులు. అంటే ఆ దోపిడీ దీనికి 3-4 టైమ్స్ రెట్టింపు. అంటే 1,00,000 పైకోట్ల చిలుకు ఈరోజు ఆదాయం ఎవరి జేబులోకి పోతుంది. నేను ప్రొడ్యూస్ చేసే దమ్ము మీకు లేదు. సో ఈ రోజు దానికి అడగైన వాళ్ళు వెంటనే కూడా ప్రొడ్యూస్ చేస్తుంటారు. కానీ దాన్ని కంట్రోల్ చేసే శక్తి ఈరోజు ప్రభుత్వానికి ఉంది. కానీ ఆ కంట్రోల్ చేసే శక్తిని కూడా మీరు మీ పక్కన పెట్టేసి ఈరోజు ఓన్లీ మానవ ప్రాణాల మీదనే వ్యాపారం చేస్తున్నారు అనే దాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను. అంటే ఈరోజు ఆడపిల్లల పుస్తకాలు తగిలిపోతున్నాయి. యంగ్ చిల్డ్రన్, యంగ్ అమ్మాయిల పుస్తకాలు తగిలిపోతున్నాయి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఏ కేసును చూసినా కూడా దాది మళ్ళీ ఇంటర్నల్ గా కనెక్టెడ్ విత్ ఆల్కహాల్. ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి పోతే తాళి తెలియన ఒంటరి మహిళల పిల్లలు ఈరోజు అక్కడ 40% వరకు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. ఇది చాలా కీలకమైన అంశం. అంటే దీన్ని ఏది పట్టించుకోకుండా మేము వాహా ఓహో అని మాట్లాడుకోవడం వల్ల పెద్ద ప్రయోజనాలు లేదు. ప్రతిపక్షానికి చెప్తున్నాను, నేను పాలపక్షాన్ని చెప్తున్నాను. ఈ దిశగా మాట్లాడమంటున్నాను. నేను ఒక ప్రజాజేసి కార్యకర్తగా నేను ప్రతి జిల్లా, ప్రతి మండలము, ప్రతి గ్రామాన్ని నేను ఈరోజు పరిశీలించాను, తిరిగాను. కానీ ఎక్కడ చూసినా కూడా మీరు ఈరోజు సింపుల్ గా ఒక లెక్క చెప్తాను నేను సునీత. మనకు ఒక కుటుంబం లోపల ఆ కుటుంబానికి సంబంధించిన అంశంలో పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబం ఎంత దారుణంగా ఉంటది ఆలోచించండి. ఈరోజు 12,000 గ్రామ పంచాయతీ లోపల ఉన్నాయన్న విషయాన్ని మనకు తెలిసిన విషయమే. ఈరోజు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి నెలకొకరు చనిపోతున్నారు. నేను ఒక్కనే కలెక్ట్ చేసుకోండి. అంటే 12,000 ఇంటూ 12 నెలలు ఎంత? 1,20,000 మంది ఇంటూ 11 సంవత్సరాలు. ఇది వాస్తవమైన లెక్క కాదా? అంటే ఇంత దారుణమైన డెత్స్ జరుగుతుంటే ఈరోజు నాయకులు మాట్లాడకపోవటము, ప్రతిపక్షం మాట్లాడకపోవటము, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవటము ఈరోజు ఎంత దారుణమైన విషయం. ఈ విషయాన్ని గొంతుగా మాట్లాడతలేదు. ఓకే, ఐల్ కమ్ బ్యాక్ టు యూ అండి. ఓకే అండి, ఎస్ గర్రేపల్లి సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ ప్రతినిధి. సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సతీష్ గారు, ఏంటి ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు 5 ఖాళీ ఉంటే అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేవలం ఒకే ఒక్క అభ్యర్థిని నిలబెట్టారు, దాసోజు శ్రావణ్ గారిని. ఏంటి 36 మంది ఉండగా కేవలం ఒకరికే 38 ఉంటే కేవలం ఒక్కరినే నిలబెట్టారు. ఎందుకంటే ఒక్కరికే ఫిక్స్ అయిపోవాలని బీఆర్ఎస్ అనుకుంటుందా, లేదంటే బీజేపీ అంటున్నట్లుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కి బి టీం అంటున్నట్లుగా మీరు సపోర్ట్ చేస్తున్నారా ఏంటి? ఎవరి పార్టీలో ఏ పార్టీ వాళ్ళు ఇష్టపూర్వకంగా నడుస్తుంది కానీ ఒకరు చెప్పినట్టు కాదు కదండి. రెండోది, మా పార్టీలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో దాసోజు శ్రవణ్ గారు ఎంత అద్భుతమైన వ్యక్తి, ఎంత సౌమ్యుడు, ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఆయన వాక్శౌర్యం కానీ, ఆయన సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ, ప్రజల పట్ల లేకపోతే బడుగు బలహీన వర్గాల పేదల పట్ల ఆయన చూపించే ప్రేమ కానీ, ఇక్కడ బయట కూడా నేషనల్ మీడియాలో కూడా ఇటు మన తెలంగాణకు ఉన్న ఇబ్బందులు కానీ, తెలంగాణ పట్ల ఉన్న మంచి గాని చెడు గాని ఈ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మాట్లాడుతున్న ఒక గొప్ప వ్యక్తి దాసోజు శ్రవణ్ గారు. అలాంటి దాసోజు శ్రవణ్ గారికి
ఈరోజు ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది మా అందరికి కూడా చాలా ఆనందకరం. అదొక బీసీ బిడ్డగా దాసోత్సవం చారి గారు ఇవాళ చారీలకు కూడా న్యాయం చేసే దిశగా ఇటు ఒక బీసీ బిడ్డగా, ఇటు ఒక స్పోక్స్ పర్సన్ గా, ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజల బడుగు బలహీన వర్గాల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఆయనకి ఇవ్వడం అనేది చాలా ఆనందకరం. చాలా అంటే చాలా ఆనందకరం ఉంది. రెండోది, ఇలా సమాజంలో ఎన్నో జరుగుతా ఉన్నాయి. అంటే దాసోజు శ్రవణ్ గారు లాంటి వాళ్ళు ఎందుకు రావాలి, ఎందుకు పదవులలో ఉండాలి అంటే చెప్తా ఉన్నామండి. ఇప్పుడు ఇవాళ సమాజంలో అన్ని విధాలుగా అన్ని పథకాలు అటకెక్కినాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే రైతు భరోసా అన్నారో అటకెక్కింది, పిల్లలకు స్కూటీలు అన్నారు అటకెక్కింది, నేతన్నలకు ఇలా చనిపోతా ఉన్నారు, ఇలా చూస్తే రైతన్నలు చనిపోతా ఉన్నారు, పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి. ఇలా చూస్తే మళ్ళా ఈ కృష్ణా జలాలు కానీ ఇవన్నీ కూడా రాష్ట్రంలోనే కాకుండా సెంట్రల్ లో కూడా మాట్లాడాల్సిన, కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఈరోజు మన పార్టీ మీద, ప్రశ్నించే బాధ్యత కూడా మా మీద ఉంటుంది. అదేవిధంగా చాలా పథకాలండి. రాష్ట్రంలో ఎన్నో అబద్ధపు అలవి కానీ హామీలు ఇచ్చి ఈ రోజు రాష్ట్రంలో గద్దెనెక్కి వీళ్ళ వాళ్ళు కేవలం మొన్న గతంలో ఏమన్నారు, నరేందర్ రెడ్డి గారు ఏదైతే ఇక్కడ ఆల్ఫోస్ట్ నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ముందుకెళ్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్సీ గెలిస్తేంది, గెలవకపోతే ఏందయా, మాకు ఓడిపోయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదన్నారు. ప్రజలు కూడా బుద్ధి చెప్పారు, ఓడించే పంపించిన పరిస్థితి. అంటే ఈ విధంగా చూస్తే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా చాలా దౌర్భాగ్యమైన పాలన నడుస్తా ఉంది. ఏవైతే వాళ్ళు ఇచ్చిన మాటలే కొత్తగా మేమేం ప్రతిపక్షంలో ఉండి మేమేం చెప్తలేం, వాళ్ళు ఇచ్చిన మాటలే వాళ్ళకే గుర్తు చేస్తే వాళ్ళకి నొప్పి వస్తా ఉంది, వాళ్ళకి బాధ అవుతా ఉంది. ఈ రోజు లగచర్ల ఘటనలో కూడా చూస్తా ఉన్నాం. లగచర్ల ఘటన కూడా వాళ్ళ అల్లునికి సంబంధించి ఫార్మా కంపెనీల కోసం భూములు లాక్కుంటా ఉంటే మేమందరం కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ లగచర్ల ఘటనలో ఉన్న రైతులందరూ కూడా వెనుకుండి మేమున్నామని చెప్పి ధైర్యం ఇస్తే మా మీద అక్రమ కేసు పెట్టే పరిస్థితికి ముందుకు వచ్చారు. కానీ ఈ రోజు కోర్టు కూడా మొట్టికాయ వేసింది, అయినా కూడా భూములు లాక్కుంటా మనం ముందుకెళ్తే హైకోర్టు కూడా స్టే ఇచ్చి ఆపిన పరిస్థితి. అంటే ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా ఏది చూసినా కూడా ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణంలో చేస్తున్నారు తప్ప ప్రజాక్షేమం కోసం కానీ, గురుకులాల్లో పిల్లలు పాపం 1000కి పైగా గురుకులాలు తీసుకొస్తే కేసీఆర్ గారు వాటిని పెంచే దిశగా ముందుకెళ్ళాలి, వాటిలో ఉన్నత విద్యకు పెంచే దిశగా ముందుకెళ్ళాలి, వాటిలో ఉన్న సౌకర్యాలు పెంచే దిశగా ముందుకెళ్ళాలి తప్ప అందులో పాము కాట్లకు, తేలు కాట్లకు, విషాహారం తిని చనిపోయే పరిస్థితుల్లో గురుకులాల పిల్లలు, ఆ గురుకులాల వ్యవస్థ కొనసాగుతా ఉంది. హాస్పిటల్లో, విద్యారంగంలో ఎక్కడ కూడా లేదు. వైద్య రంగంలో కూడా గాంధీ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ అంటే భయపడే పరిస్థితి. ఇంతకుముందు గల్లీ దవాఖాన, బస్తీ దవాఖానలు పెట్టిరు, ఇలా బస్తీ దవాఖానలు ఏడున్నాయి కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రభుత్వ హాస్పిటల్ అంటే మరి గత 10 ఏళ్లలో ఎంతో అద్భుతంగా ఉండేవి. గర్భిణీ స్త్రీలు అయితే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ అయిన పరిస్థితి. అప్పటికి శాతాన్ని మీడియా సంస్థలే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి, అప్పటికి ఉన్న డెలివరీ పర్సంటేజ్లు ఎంత ఉన్నాయి, కేసీఆర్ కిట్ ఏమైందా ఉంది, ఆఖరికి మహిళలకు ఇచ్చే కేసీఆర్ కిట్లు కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి. అంటే ఈ విధంగా చూస్తే ఏది చూసినా కూడా పాపం వృద్ధులు ఈ కాంగ్రెస్ వాళ్ళు 2000 కాదా 4000 ఇస్తారు, 4000 ఇస్తారని పాపం గలవాల నిలబడి చూస్తా ఉన్నారు. వాళ్ళకు 4000 కాదు కదా, ఉన్న 2000 సమయానికి ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఈ విధంగా చూస్తే అండి ఏది చేసినా కూడా కాంగ్రెస్ అలవి కానీ హామీలు ఇచ్చింది, ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితులు ఉంది. గతంలో అప్పులు చేసిరు అని చెప్పి అన్ని మాటలు మాట్లాడినాం. అంటే ఎన్నో కేసీఆర్ గారు అందించడం, కానీ ఈ రోజు ఏ ఒక్క పథకం అందించని పరిస్థితి అయినప్పటికీ కూడా ఒక ఇటుక పిల్లని కూడా ఒక తట్టెడు మట్టి తీయలేని పరిస్థితులు కూడా ఇలా మళ్ళా చూస్తా ఉంటే వేలాది కోట్ల లక్షలాది కోట్ల అప్పులు చేస్తా ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు రీసెంట్ గా కూడా హైటెక్ సిటీలో 400 ఎకరాలు అమ్మి వేలాది కోట్లు మరి ఎవరికి తరలిస్తారో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ బాధ్యత ఉంది. అంటే ఓకే అండి సతీష్ గారు, మీరు చెప్తున్న మాటలు బాగానే ఉన్నాయండి వినడానికి, సంక్షేమ ధ్యేయంగా ముందుకు సాగట్లని చెప్తా ఉన్నాను. సతీష్ గారు మీరు చెప్తున్న మాటలు వినడానికి బాగానే ఉన్నాయి. అంటే మీరు చెప్తున్నారు కదా సీఎంఏ ఎమ్మెల్సీ గెలిచినా ఒకటే గెలవకున్నా ఒకటే అని వాళ్ళు అంటున్నారని మీరు అంటున్నారు. సరే వాళ్ళేమో అటు మిత్రపక్షాన్ని సిపిఐని కలుపుకొని 4గురిని లిస్ట్ బయట పెట్టారు. మరి మీరేమో సరే 38 మంది ఉన్నా కూడా ఇన్ని సమస్యలు మీ దృష్టిలో ఉన్నా ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకొని మీరు దాసోజు శ్రావణ్ గారు ఒక్కరే ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో, ఇంకా మిగిలిన వాళ్ళు లేరా? కేవలం ఒకటే ఎమ్మెల్సీ క్యాండిడేట్ ని నిల్చోబెట్టారు. దీనికి ఏమంటారు? అంటే ఒక్కరితోనే సరిపెట్టుకుందామని బీఆర్ఎస్ అనుకుంటుందా? ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా ఆ ఒకటి కూడా వీళ్ళకి బీఆర్ఎస్ కి ఆ బలం కూడా లేదు, మేము ఇంకొక పేరుని కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ అంటుంది. దీనికి ఏమంటారు? ఇప్పుడు అవన్నీ హైకమాండ్ పెద్ద కేసీఆర్ గారి నిర్ణయం తీసుకుంటారు. ఈ రాష్ట్ర బాగు కోసం గతం నుండి రాష్ట్ర సాధన కోసం నుంచి ఇప్పటి వరకు గత 10 ఏళ్ల తెలంగాణ పాలనలో ప్రతిదీ కూడా కేసీఆర్ గారు చాలా చూసి అరుగులేసే వ్యక్తి. ఇప్పుడు ప్రతిదీ కూడా రాజకీయంగా కూడా చూసుకోవాల్సి వస్తుంది, ప్రతిదీ ఆలోచించి వ్యవహరించాల్సి వస్తుంది. ఇవాళ దాసోజు గారిని వేసిర్రు, దాసోజు గారు ఒక్కరే ఉన్నారంటే దాసోజు గారు ఒక్కరే ఉంటారండి, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో అద్దంకి దయాకర్ గారు ఒక్కరే ఉన్నారా, విజయశాంతి గారు ఒక్కరే ఉన్నారా,
లేరా, మహిళలే లేరా? అంటే ఈ విధంగా చూస్తే ఎవరు ఎక్కడ సూటబుల్ అనేది ఖచ్చితంగా ఇప్పుడున్న యుద్ధ వాతావరణంలో, ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రజలను, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితిలో ఒక మాట్లాడే వ్యక్తి, ఒక గలం కావాలి. ఆ గలం ఈ దాసోజు శ్రవణ్ గారు అవుతారు అని ఒక నమ్మకం ఉంది. ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలు కూడా దాసోజు శ్రవణ్ గారు అనగానే ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు, ప్రశ్నించే గొంతుకగా ముందుకు వస్తా ఉన్నారు. ఆయనకు పదవులు ఇంకొక ఖచ్చితంగా కావాల్సి ఉంది. ఇంకా మరింత ప్రజల్లోకి వెళ్ళి మరింత ప్రజల కష్టాల్ని ఆయన గలం రూపంలో వినిపించాలంటే ఖచ్చితంగా దాసోజు శ్రవణ్ గారు రావాలని చెప్పి అందరూ ఏకంగా నిర్ణయం అంటే తీసుకుంటారు. సతీష్ గారు ఎమ్మెల్సీ బరిలో ఇద్దరిని పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు కొద్దిగా ఊహాగానాలు, సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి క్లారిటీ ఏమంటారు? ఇంకా ఎవరినైనా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా బీఆర్ఎస్ నుంచి? చెప్పలేము. ఇంకోరు కూడా ప్రకటించే అవకాశం ఉంటే ప్రకటిస్తారు కావచ్చు. ప్రతిదీ ముందే చేయరు కదండి. ఆ అవకాశం కూడా ఉండకపోలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ ట్విస్ట్ అంటారా? ఏంటండి లాస్ట్ అండ్ ఫైనల్ గా ట్విస్ట్ ఇస్తామంటారా బీఆర్ఎస్ పార్టీ నుంచి? ట్విస్ట్ అనేది చెప్పి చేయరు కదండి. ట్విస్ట్ అనేది తెలిసిన తర్వాత ట్విస్ట్ మిరాకిల్ అనేది అర్థమవుతుంది. రైట్. అది ఓకే అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ దేవుని సతీష్ గారు, సో ఏమంటారండి దీనిపైన మీరు? వాళ్ళు నా గురించి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతారు. వాళ్ళు అసలు అభ్యర్థినే పెట్టలేదు. ఎమ్మెల్సీగా అభ్యర్థులనే పెట్టినటువంటి పరిస్థితిలోకి దిగజారిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఎంపీలుగా పోటీ చేసి ఒక్క సీటు కూడా డిపాజిట్లు కూడా చాలా సీట్లలో డిపాజిట్ రాలేదు. వాళ్ళ పరిస్థితి ఏందో తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది. అదే రకంగా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరిని పెట్టలేదు. వాళ్ళు మా గురించి మాట్లాడతారు. ఒకటే చెప్తున్నాం, మాకు మొన్న మేము ఒక ఎమ్మెల్సీ మాకు రాలేదు అని చెప్పేసి మేము పెట్టింది ఒకరిని. అయినా మేము అది ప్రామాణికంగా చూడట్లేదు. ఎందుకొరకు చూడట్లేదు అంటే ఓడినా గెలిచినా మాకు పెద్ద అది లేదనేది. ఒక సీట్ గతంలో మీకు ఒక విషయం చెప్తాను. నేను హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉప ఎన్నిక జరిగినప్పుడు ఈటెల రాజేందర్ గారి మధ్యన కేసీఆర్ గారి మధ్యన ఒక యుద్ధం నిలబడ్డప్పుడు మేము ఆ సీట్లో మేము క్యాండిడేట్ పెట్టినా కూడా మాకు 3,000 ఓట్లే వచ్చినాయి. కానీ అక్కడ మేము ఏం చేసినాము, ఈటెల రాజేందర్ గారికి గెలవాలని చెప్పేసి అని కూడా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఆ రోజు తెలంగాణలో యొక్క కేసీఆర్ ను కొట్టాలంటే ఖచ్చితంగా మనం ఈటెల రాజేందర్ గారిని సపోర్ట్ చేసుకోండి ఒక ప్రత్యేక సమయంలో జరిగిన ఎన్నిక కనుక దాని విషయంలో మేము ఆకట్టుకున్నాం. అంటే ఆ రోజు మాకు 3,000 ఓట్లు వచ్చినాయని చెప్పేసి అని ఈ రోజు మేము అధికారంలోకి రాకుండా ఉన్నామా? మేము చెప్పండి. ఇంకా అందుకు పెద్ద ప్రామాణికం కాదు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం అనేది చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళు ఎవరిని కూడా నిలబెట్టలేనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయింది ఆ పార్టీ రేపటి నాడు వచ్చే ఎన్నికల వరకు అసలు కనుమరుగైపోయే పరిస్థితి కూడా తెలంగాణలో ఉంది అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు మాకు వాక్యాన్ని చెప్తారు. ఈ ఎమ్మెల్సీ విషయానికి వస్తే వాళ్ళు 1-2 పెట్టాలని వాళ్ళ పార్టీ ఆలోచన చేస్తుంది. దాంట్లో ఒకటి అనౌన్స్మెంట్ చేసింది. అయితే ఇంకోరి కూడా నిలబెడితే మనకు ఓట్లు వస్తాయేమో అని చెప్పేసి అని ఆశతోనే కొట్టుమిట్టాడుతుంది. వాళ్ళు పెట్టరా అనేది ఆ మిగతా అభ్యర్థులు పెట్టరా అనేది ఆ పార్టీ నిర్ణయం ఉంది. అది కానీ పెట్టకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు బీజేపీకి సంబంధించుకున్న 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎటువైపు నిలబడతారో, ఇప్పుడు బీఆర్ఎస్ వైపు నిలబడతారా లేకపోతే ఎటువైపు నిలబడతారో తెలుస్తుంది. ఆ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వైపు ఉంటుందా లేకపోతే సైలెంట్ ఉంటుందా లేకపోతే ఏం చేస్తుందో వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఆ అవకాశం మాకు వస్తుందంటే మేము ఖచ్చితంగా నిలబెడుతుంది మిగతా ఇంకో అభ్యర్థిని. రైట్ అండి, ఓకే అండి. ఎస్ జయరామ్ గారు, సో ఏవైతే ఈ క్యాండిడేట్స్ లిస్ట్ ఉన్నాయో కూడా ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ ఏఐసిసి ప్రకటించిన లిస్ట్, అదేవిధంగా సిపిఐ చెప్పిన లిస్ట్ అండ్ ఇంకొకటి బీఆర్ఎస్ చెప్పిన ఈ క్యాండిడేట్స్ లిస్ట్ చూస్తుంటే కూడా ఇవన్నీ ఈ ఎంపికలన్నీ ప్రజల సమస్యల దృష్టిలో పెట్టుకొని జరిగాయని అనుకోవచ్చా, లేదంటే మరోపక్క అటు రాజకీయ అవసరాల కోసం వీళ్ళని పెట్టారనుకోవచ్చా? అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా అన్ని కులాలకు సమన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ అన్ని బేరీజ్ చేసుకొని ఎస్సీ బీసీ మహిళా కోట ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి పెడుతున్నామని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? అసలు రాజకీయ పార్టీలు డెఫినెట్ గా రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఎలక్ట్ చేస్తాయి. ప్రజా అవసరాలు లేదు అనుకుంటే కులాలను గౌరవించేసి ఆ జనాభా దామాషాగా ఇవ్వాలనేది అనేది ఏ రాజకీయ పార్టీకి లేదు. అది ఆ రాజకీయ నాయకులు చెప్తున్నారంటే అదో పెద్ద జోక్, అది వెరీ బిగ్ జోక్ అది.
సో దాన్ని మనం ఎంత సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. వాళ్ళు ఆ పార్టీలలో ఉంటారు కాబట్టి డిఫరెంట్ గా జపం చేస్తుంటారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే బీఆర్ఎస్ ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ లో ఉన్నారంటే డెఫినెట్ గా ఒక్కరు పెట్టుకుంటారు. అంతకంటే మించి పెట్టుకోవాలా వద్దా అనేది ఆ పార్టీ ఇష్టము, పెట్టుకోకపోవచ్చు కూడా. ఎందుకంటే 8 మంది ఆ పార్టీలో లేరు. డెఫినెట్ గా అది కాంగ్రెస్ కు పడే ఓటే. అది ఆ దానికోసం ఇంకోలం పెట్టే అంత అవసరం కూడా ఏం లేదు. ఇక్కడ ఈరోజు నేను 2019 లోపల కర్ణాటకలో రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు అక్కడ ఉండే రమేష్ గారు, అంటే అప్పుడు రమేష్ వచ్చేసి ఆయన స్పీకర్ గా ఉన్నారు, ఆయన మాట చెప్పారు, చాలా మంచి మాట చెప్పారు. చెంబర్లోయలో ఉన్న దొంగలు కూడా దోపిడీ చేసేటప్పుడు ఒక క్షణం ఆలోచిస్తారేమో ఎలాగని. కానీ ఈ రోజు ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయి ఆ హౌస్ లోకి వచ్చిన తర్వాత అంతకంటే అధ్వానంగా ఉంది వీళ్ళ పరిస్థితి అని అప్పుడు బీజేపీని కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడిన చాలా బాధతోని ఆయన కాంగ్రెస్ స్పీకర్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని కూలగొట్టినప్పుడు చెప్పిన మాట అసెంబ్లీలో అంత హౌస్ లోపల చెప్పిన మాటలు సో చాలా బాధను కలిగిస్తుంటాయి. అంటే ఈరోజు రాజకీయ నాయకులు ఏ విలువలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు 8 మంది పోయిన్లు, అంతకుముందు ఏ విలువలు 12 మంది బీఆర్ఎస్ లోకి వచ్చేళ్ళు. అంటే రాజకీయ నాయకులకు ఎక్కడ విలువలు ఉన్నాయని, రాజకీయ నాయకులకు రాజకీయాల పట్ల క్రమశిక్షణ, రాజకీయాల పట్ల శ్రద్ధ, ప్రజల పట్ల ఒక అంకిత భావం కనుక ఉన్నట్టు అయితే ఇంత దిగజారిన అమ్ముడు పోయే పని దిగజారిన పని చేయదా. వాళ్ళ అవసరాల కోసము ఎవడు ఎక్కడ అవసరం ఉంటే దానికి అమ్ముడు పోతారు అన్న విషయాన్ని అమ్మడం కొనడం అనేది రాజకీయాల్లో పెద్ద వింతేం కాదు, కొత్త ఏం కాదు, మొదటిది కాదు, చివరిది కాదు. ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటది. చెప్పుకోవడానికి యాంటీ డిఫెక్షన్ లా ఉందో తప్పితే దాన్ని ఇంప్లిమెంట్ చేసే దమ్ము ప్రభుత్వాలకు ఉంటుందా? ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది, పార్టీల గురించి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇంకా బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కానీ ఏముంటాయా అంటే ఉండదు. యాంటీ డిఫెక్షన్ లా ఓన్లీ మనకు అలంకార ప్రాయంగానే ఉన్న తప్పితే దాన్ని ఇంప్లిమెంట్ చేసే దమ్ములు లేవు. ఈ రోజు ఏది ఏమైనా కూడా మీరు ఇంకొక మంచి మాట చెప్పారు. ఈరోజు ప్రజలకు దృష్టిలో పెట్టుకుని ప్రజా సమస్యల మీద వీళ్ళు గలమెత్తి కొట్లాడతారా అంటే లేదు, కొట్లాడు. వీళ్ళు బానిసలు. వీళ్ళు అక్కడ పెట్టేసి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, మాన్యశ్రీ కాన్సీరామ్ గారు ఒక మాట చెప్తుంటారు. ఎప్పుడైతే ఒక మనిషి ఉద్రేకంతో ఉత్తేజంతో ఊపిరి ఉన్నంత వరకు మాట్లాడే వ్యక్తి ఆయన ప్రజా సమస్యల మీద గలమెత్తాడంటే ఆ వ్యక్తున్న వ్యక్తులు ఒక రాజకీయ పార్టీకు కండువా గప్పి పెడుతున్నారంటే కుక్కకు గొలుసేసి కట్టేసినట్టే అని చెప్తుంటారు. ఎంత గొప్ప మాట ఇది. అంటే ఈ రోజు వీళ్ళంతా ఆ కండువాలు కప్పుకొని కూర్చునే వ్యక్తులు ఈ రోజు కొట్లాడే లెక్క అయితే రాజకీయ పార్టీలలో ఉండే నాయకులను చేతులెత్తి మొక్కాలి. సమస్యలే లేవు కదా. మరి ఇన్ని సమస్యలు రోజు రోజుకు వచ్చేసి ఇన్ని సమస్యలు పెరిగిపోతూతో పాటు ఈరోజు మిగులు భూములు 1,28,00,000 మిగులు భూములు ఏ దొంగలు ఎత్తుకపోయినాయి, ఏ కాకులు ఎత్తుకపోయినాయి, ఏ ఎలుకలు తిన్నాయి ఆ భూములన్నీ, దానిపైన చర్చ పెట్టండి. అది ఏం చేసిందో లెక్కలు చెప్పండి. కనీసం చర్చ పెట్టే దమ్ము ఎట్లా లేదు కాబట్టి లెక్కలని చెప్పండి. గత ప్రభుత్వం నుంచి అంటే ఈ 11 సంవత్సరాల్లో మిగులు భూములు ఏమైపోయినాయని లెక్కలు పెట్టండి. ఎవడెవడు దోసుకున్నాడు, ఎవడెవడు తిన్నాడు. ఈరోజు మాలలకు కానీ, మాదిగలకు కానీ, కమ్మరికి, కుమ్మరికి, చాకలికి ఈరోజు ఏమైనా భూములు ఇచ్చిందా? కనీసం వాళ్లకు ల్యాండ్ బ్యాంక్ కాదు కనుక ఒక 100 గజాలు ఇవ్వడానికి మీకుండే పరిస్థితులు. 3 ఎకరాలు దేవుడు ఎరుగు, 100 గజాలు ఏమైనా పంచిపెట్టినలా అంటే లేదు. అంటే ఈరోజు ప్రజా సమస్యలు అనేది వీళ్ళ సమస్యలు కాదు, వీళ్ళ సమస్యలే ఈరోజు ప్రజా సమస్యలుగా చిత్రీకరించే పరిస్థితి. ఈరోజు పార్టీల సమస్యలు, రాజకీయ నాయకుల సమస్యలు, ప్రభుత్వాల సమస్యలే ఈరోజు ప్రజల సమస్యలుగా చిత్రీకరించే పరిస్థితి. ఇక ప్రజల సమస్యల గురించి దేవుడు ఎరుగాను అంటే నేను పదే చెప్తున్నానంటే, నేను ఇంగ్లీష్ ఛానల్లో చెప్తున్నాను, హిందీ ఛానల్లో చెప్తున్నాను, నేషనల్ ఛానల్తో పాటు తెలుగు ఛానల్లో కూడా అది చెప్తున్నాను. ప్రజల సమస్యల మీద కొట్లాడే వ్యక్తులు, నాయకులు వచ్చిన దానికి ఈరోజు ఆ నాయకులను విస్మరిస్తే చాలా ఘోరం. నిజంగా కనుక నేను కాంగ్రెస్ ను అడుగుతున్నాను. నాకు సతీష్ నాకు మంచి ఫ్రెండ్, నా శ్రేయోభిలాషి, నా సోదరుడు. ఈరోజు సతీష్ మేము అందరం కలిసి పనిచేశాము. సతీష్ వచ్చేసి ఎంఆర్పిఎస్ లో పనిచేశాడు. దాంతో పాటు తెలంగాణ ఎంఆర్పిఎస్ స్థాపించేసి ఆ రోజు దాడికి గురైండు. ఆ తర్వాత వచ్చేసి రాజకీయ పార్టీలలో వేయండు. మరి సతీష్ ఎందుకు ఇవ్వలేదు? ఒక దయాకర్కి ఎందుకు ఇచ్చిండు? దయాకర్కి ఇవ్వకూడదు అన్న ఉద్దేశం. దయాకర్ ఆల్సో ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. విజయశాంతి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక సినిమా యాక్టర్ తీసుకొచ్చేసి ఈరోజు ఎందుకు రుద్దుకుంటున్నారు? సతీష్ దానికి అర్హత లేదా? నిజంగా కనుక ప్రభుత్వాలకు సిగ్గు శరం ఉంటే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే మీరు మాదిగలను గౌరవించాలనుకుంటే మాలల నుంచి ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, మాదిగల నుంచి సతీష్కి ఇవ్వండి. ఎందుకు ఇవ్వకూడదు?
ఎందుకు ఇవ్వకూడదని అడుగుతున్నాను. అంటే ఈ రోజు నిజంగా మీకు నీతి నియమాలు ఏమన్నా ఉన్నాయంటే ఉండవు. ఈ రోజు విజయశాంతి ఒక అలంకారప్రాయంగా ఒక వ్యక్తిని కావాలి తీసుకొచ్చి కూర్చోబెట్టాలనే తప్పితే విజయశాంతిని తీసుకొచ్చేసి మీరేదో గౌరవిస్తారని కూడా ఏం లేదు. విజయశాంతి అనేక పార్టీలు మారారు. షీఈ్ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్. విజయశాంతి షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. నాకు ఇప్పుడు కాదు, విజయశాంతి ఎప్పటి నుంచో ఎన్ఐఎం మేమంతా కలిసి పనిచేశాం. విజయశాంతితో నేను పార్టీలలో పనిచేయలేదు, కానీ ఒక ఇంటలెక్చువల్ గా నేను విజయశాంతికి అనేక సందర్భాల లోపల కోఆపరేట్ చేశాను. మా వరంగల్ బిడ్డ. సో అంతవరకు నేను గౌరవిస్తాను. కానీ ఈరోజు విజయశాంతిని మీరు ఎందుకు గుర్తించారు, సతీష్ని ఎందుకు గుర్తించలేదు? సతీష్ మాదిగా ఏం తక్కువ అని విజయశాంతికి? అంటే ఈరోజు ఆ సిగ్గులేని ఈ రోజు ఈ ప్రభుత్వాలు పార్టీలు ఇప్పటికైనా మీరు కనుక కుల దామాష ప్రకారము కులాలను మీరు గౌరవించినట్టయితే సతీష్ కిందకి ఇవ్వాలని అడగదలుచుకున్నాను. ఓకే అండి, ఓకే. అండ్ ఇంకొకటి జయరాం గారు, ఇందాక మీరు సమస్యల కోసం ఏదైతే మాట్లాడారో ఓకే, అది కన్సిడర్ చేయాల్సిన అంశమే. బట్ ఇంకొకటి అండి జయరాం గారు, ఇంకొక ప్రశ్న. ఇప్పుడు ఏదైతే ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది, ఇంతమంది 38 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు సంబంధించి సుప్రీంలో ఉంది. అట్ ది సేమ్ టైం బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ఇంకొక ఎమ్మెల్సీ క్యాండిడేట్ ని పెడితే అది ఏదో ఒకటి ఒక కొలిక్కి వచ్చేదే కదా ఈ అంశం అనేది అనుకుంటున్నారు. దీనికి ఏమంటారు? ప్లీజ్ వన్స్ అగైన్. ఇప్పుడు ఏదైతే ఫిరాయింపుల కేసు సుప్రీంలో ఆల్రెడీ ఉందండి, బీఆర్ఎస్ కి 38 మంది ఉన్నా అందులో కూడా ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు ఇంకా సుప్రీంలో ఉంది. అట్ ది సేమ్ టైం బీజేపీకి కూడా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదంతా కన్సిడర్ చేసుకుని ఒకవేళ బీఆర్ఎస్ ఇంకొక ఎమ్మెల్సీ క్యాండిడేట్ ని బరిలో పెడితే ఏదైనా అంశం కొలికి వచ్చే ఛాన్సెస్ ఉండేవి కదా అన్నట్టు అనుకుంటున్నారు. దీనికి ఏమంటారు? అంటే ఒకటండి, పెడతదా పెట్టదా అనేది మన చేతిలో లేదు. నిజంగా కనుక ఇంకొక ఎమ్మెల్సీ కాంగ్రెస్ కు పెట్టే పరిస్థితి వస్తే నేను సతీష్ మాదిగను ప్రపోజ్ చేస్తున్నాను. నిజంగా కనుక మీరు ఇవ్వక కనుక సతీష్ మాదిగను కనుక ఆ కన్సిడర్ లోపల తీసుకోకపోతే ఇంకొకరం కనుక ఇవ్వాల్సింది చేస్తారు. ఎట్లాగో మీరు వీళ్ళని డిక్లేర్ చేశారు. ఇది చెయ్యకపోతే నెక్స్ట్ డిస్కషన్లలో మాత్రము రేవంత్ రెడ్డిని గాని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గాని ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని ఎంటబడతాను. నేను ఈ 4 ఏళ్లను మాత్రం వదిలిపెట్టాను. నేను ఒక మాదిగోడిగా చెప్పట్లేదు, ఒక ఇంటలెక్చువల్ గా చెప్పట్లేదు. మీరు కులాన్ని సంతృప్తి పరచాలి అనే దాని మీద ఈ రోజు సతీష్ ని ఎందుకు నేను ప్రపోజ్ చేయట్లేదు? సతీష్ ని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి, ఈరోజు బీఆర్ఎస్ వ్యక్తిని సపోర్ట్ చేయమట్లేదు, బీజేపీ సంబంధం చెప్పట్లేదు. మీకోసం పనిచేస్తున్న వ్యక్తి, త్యాగాలు చేసిన వ్యక్తిని మీరు ఇటు ప్రభుత్వ పరంగా విషయాలు కావచ్చు, పార్టీ పరమైన అంశాలు కావచ్చు, నెక్స్ట్ వచ్చి ఉద్యమపరమైన అంశాలు కావచ్చు, ఎక్కడ తీసుకున్నా కూడా సతీష్ ఈజ్ 100% ఎలిజిబుల్. అది చేయకపోతే మాత్రం ఈరోజు కాంగ్రెస్ మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఈ రోజు డిఫరెంట్ గా రాజకీయాల లోపల కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే పరిణామం ఉంది. అలాగని చెప్పేసి బీఆర్ఎస్ రేవంత్ చెప్తున్నట్టుగా లేనే లేదు, పోయింది, చచ్చిపోయింది అని చెప్పేదాన్ని కూడా కుదరదు. నేను చాలా సందర్భాలు చెప్పాను. అప్పుడు కాంగ్రెస్ విషయంలో కూడా కేసీఆర్ ఇలానే మాట్లాడితే లేదు, ఇది ఒట్టి మూర్ఖులు మాట్లాడే మాటలు తప్పితే తెలివి లేనివాడు మాట్లాడే తప్పితే తెలివి గల్లవాడు గురించి అనేక సందర్భాల లోపల కాంగ్రెస్ పడిపోయింది, లేచింది, నిఠారు కొమ్మలాగా లేచేసి ఎవరెస్ట్ మీద కూర్చున్న దాఖలాలు ఉన్నాయి. ఆ 0 లెవెల్లో కూడా లోయలో కూడా పడిపోయినా ఉంది. ప్రభుత్వాలకు ఇలాంటి పరిస్థితులు గడ్డకాలను చాలా కామన్. కానీ అదే శాశ్వతం అనుకుంటే అధికారం ఎవడి శాశ్వతం కాదు, ఈరోజు ప్రతిపక్షం ఎవడి శాశ్వతం కాదు. అదే అనుకుంటే కష్టం. ఈ రోజు నిజంగా కనుక సుప్రీంకోర్టు డెఫినెట్ గా దానిపైన యాక్షన్ తీసుకోవాలండి. ఇలాంటి దొంగలు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి నీతి మాలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వాళ్ళు ఎందుకు రాజకీయాలలో ఉండటం, మేము ఎందుకు రాజకీయాల్లోకి రాకపోవడానికి గల కారణాలు అంటే ఇంత చదువులు చదివి ఇంత మేధాస్ ఉందని ప్రజల చేత ప్రశంసలు అందుకొని వాళ్ళ మన్నలు పొంది కూడా మేము పోయి ఇదే బానిస బతకలేకనే కదా, చేయలేకనే కదా, నీతిగా ముందు లేదన్న కదా. అప్పుడు అనిపిస్తుంది ఇంత నీతిమంతులు లేని రాజకీయాల లోపల మనం లేకపోవడమే, రాకపోవడమే చేస్తున్న తప్పని మేము ఈరోజు భావిస్తున్నాం. రానున్న రోజులలో డెఫినెట్ గా పొలిటికల్ జెండా లోపల డెఫినెట్ గా మేము కూడా భాగస్వామ్యం అవుతాం. ప్రజలం, నేను ఇన్ ద సెన్స్ ప్రజలం, మేము అర్హులైన వ్యక్తులను భాగస్వామ్యం అవుతాం. జయరాం గారు, మేము వెయిట్ చేస్తాం, మీరు భవిష్యత్తులో రావాలని చూస్తాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సతీష్ గారు, సో మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి 5వ క్యాండిడేట్ ని కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి, మేబీ అనౌన్స్ చేస్తామని మీరు అంటున్నారు. మరి అందులో మీరే రావాలి అని చెప్పేసి జయరాం గారు అంటున్నారు. 5వ క్యాండిడేట్ సతీష్ గారు కావాలని అంటున్నారు. ఏమంటారు? డాక్టర్ జయరామన్నకు కృతజ్ఞతలు. ఈ విషయము
ఏంటంటే ఇప్పుడు మేమేమనుకుంటాము, ప్రస్తుతం మాకు సుదీర్ఘమైన మా పోరాట ఫలితంని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కనుక మేము ఇప్పుడు ఎస్సీలకు మాదిగకు వచ్చిందా మాలకు వచ్చిందా అనే దాన్ని మేము ఇప్పుడు ఆలోచన చేయము. మా ఎస్సీలకు వరకు వచ్చింది చాలా సంతోషం. మాకు ఒక బలమైన డిమాండ్ రిజర్వేషన్ లో మాకు వాటా దక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞత భావంతోనే ఉంటాం. మాకు ఇవ్వండి అని చెప్పేసి అని మాలకి ఇచ్చింది కదా మాది కూడా ఇవ్వండి అని చెప్పేసి పంచాయతీ మాట ప్రస్తుతం ఎందుకొరకంటే ఇక మేము మాలమాది చెప్పి విభేదాలతో బతకదలుచుకొని మేము మాకు అనుకున్న రిజర్వేషన్ వచ్చింది. ఇప్పటి నుంచి కలిసి పనిచేస్తూ ఫలాల కోసం మేము ముందుకు పోవాలి. ఈ రిజర్వేషన్స్ పెంచుకునేటట్టుగా, అదే రకంగా ఇప్పుడు సప్లాన్ నిధులను పెంచుకునేటట్టుగా, అదే రకంగా మాకు భూములు కూడా ఇప్పుడు లావాణి భూములు ఉన్నాయి, గతం నుంచి ఉన్న భూములు. ఆ భూములను పర్మనెంట్ గా హక్కుదారులకు కల్పించడానికి జీవోస్ తెప్పించుకోవడం కోసం. ఎందుకంటే మా భూములను మాకు ఇచ్చినట్టే ఇస్తున్నారు, మనకు గుంజుకుంటాం. ఇందిరమ్మ భూములు ఇస్తే కేసీఆర్ వచ్చి గుంజుకుంటాం పూర్తి. కనుక అలాంటి ప్రమాదం రాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీలకు ఇచ్చినాయి, వాటిని మళ్ళీ పర్మనెంట్ గా మాకు హక్కు రైట్స్ ను కల్పించే కోసం జీవనం తెప్పించుకునేటట్టుగా మేమంతా కలిసి చేయాల్సిన పనులను మేము ఎస్సీలమందరం. అంటే సతీష్ గారు ఇందాక జయరాం గారు ఒక ప్రశ్న ఆయన అడగడం జరిగింది. అంటే అభ్యర్థుల ఎంపికలో ఈ కుల వర్గ సమతుల్యత ఉందా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. దీనికి ఏమంటారు? వాస్తవమే అది. కులాల పరంగా చూస్తున్నారు, ఈ కులానికి ఇవ్వాలని చెప్పేసి. ఇప్పుడు విజయశాంతి గారిని ఒక మహిళగా, అదే రకంగా సీనియర్ ఉద్యమ నాయకురాలుగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆమె పోరాటం చేసింది. అదే రకంగా కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేసింది ఆమె. అయితే ఆమె వృత్తిరీత్యా ఆమె సినిమా యాక్టర్. ఆమెకు ఇవ్వడం ఒక మహిళకి ఇచ్చినట్టు అవుతుంది, అదే రకంగా ఒక బీసీ సామాజిక వర్గానికి కూడా ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. అదే రకంగా అద్దంకి దయాకర్ గారి విషయానికి వస్తే ఒక ఉద్యమకారుడు, అదే రకంగా సోషల్ కాన్సెప్ట్ ఉన్నోడు, మా ఎస్సీ కనుక ఆ కోణంలో అతను ఇంకోటి త్యాగాలు చేసిండు. ఎమ్మెల్యేగా తుంగతుర్తి నుంచి 2 సార్లు నిలబడ ఓడిపోయిండు ఆయన. కనుక అక్కడ మాకు మందల స్వామిని అని మాది అభ్యర్థికి టికెట్ ఇచ్చినప్పుడు ఆయన స్వచ్ఛందంగా ఆయన వెల్కమ్ చేసిండు. కనుక అతనికి ఇవ్వడం సముచితం అనేది మేమందరం కూడా భావిస్తున్నాం. ఇంకొక విషయం, నాయక్ శంకర్ నాయక్ చాలా సీనియర్, వాళ్ళ అంబాడి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కనుక అతనికి కూడా ఇవ్వడం అనేది చాలా సముచితము. అదే రకంగా ఇప్పుడు 5వ స్థానంగానే వస్తే, ఇప్పుడు ఎందుకంటే సిపిఐ ఒకటి వదిలిపెట్టినాం మేము, 5వ స్థానం అవకాశం వస్తే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు. ఒకవేళ మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి అంటే వాళ్ళు ఎవరినైనా కూడా చూసుకోవచ్చు. ఇంకొకటి ముఖ్యంగా అన్నగారు నా మీద అభిమానంతో మాట చెప్పాడు, సంతోషం, కృతజ్ఞతలు కూడా. ఇంకో విషయం నేనేమంటున్నట్టే, ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీజేపీలు ఎటువైపు నిలబడుతున్నారో చూసుకోవాలి. ఇప్పుడు 8 మంది తక్కువ ఉన్నారని చెప్పేసి అని అంటున్నారు. ఆ 8 మంది బీజేపీకి ఉంది. మరి బీజేపీకి ఎమ్మెల్సీ టికెట్ అవకాశం బీఆర్ఎస్ కల్పించి ఈ ఓట్లను అక్కడేస్తారా, లేకపోతే వాళ్ళకి ఓట్లు వీళ్ళు తెచ్చుకుంటారా? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ యొక్క సంబంధం బయటపడుతుంది. ఇప్పుడు బీజేపీలు ఎటువైపు నిలబడతారు 8 మంది ఎమ్మెల్యేలు? ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఓటేస్తారు? ఇప్పుడు కనుక ఈ సంక్లిష్టమైన పరిస్థితి బీఆర్ఎస్ బీజేపీ తన యొక్క దోపుతులాట ఎట్లా చేస్తుందో చూద్దాము. వాళ్ళు ఒకరికొకరు సహకారం లేదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ 5వ వ్యక్తిని పెట్టడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ యొక్క భాగవతం బయటపడవలసిన అవసరం మాత్రం ఉంది ఇప్పుడు. ఓకే అండి సతీష్ గారు, ఇందాక మీరు అన్నారు అంటే ఎమ్మెల్సీ విషయంలో కూడా అందరికి మరి మాదిగలకు ఎందుకు రాలేదు అన్న ప్రశ్న అంటే కూడా చిన్న చిత్క మేము ఎక్స్పెక్ట్ చేయమని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు ఇంకా మంత్రుల విషయంలో కూడా కేబినెట్ లో ఇంకా భర్తలు ఖాళీ ఉన్నాయి, మరి అందులో ఏమైనా ఆశిస్తున్నారా? ఇప్పుడు ఒకటండి, ఆశించడం అనేది తప్పు కాదు. నేను ఇప్పటిదాకైతే అటువంటి ఆలోచన నాకు రాలేదు, నేను ఆలోచన చేయలేదు కూడా. అంటే మీ సామాజిక వర్గం నుంచి ఎవరైనా అందులో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా, సరే ముఖ్యమంత్రి గారికి అతి దగ్గర సన్నిహితుని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు అందరికి కూడా, మంత్రులకు అందరికి కూడా చాలా సాన్నిహిత్యంగా ఉండేటువంటి నేను. ఏదో నాకే అటువంటి అవకాశం జయరామన్నట్టుగా అవకాశం వస్తే ఖచ్చితంగా నేను తీసుకుంటాను, అందులో రెండవ మాట లేదు. అయితే పార్టీ నిర్ణయం ఉంటుంది. పార్టీ నిర్ణయము ఏ రకంగా ఉన్నా మేమందరం కూడా అభినందిస్తాం.
ఇప్పుడు ఆ ఉన్న ఒక సీటు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచన చేసుకుని అందుకొరకే మేము తటస్థంగా పెట్టినాం. Okay. ఇలా నిజ స్వరూపం మీద బయటపడతా చూద్దాం. రైట్ ఇప్పుడు వాళ్ళు బీజేపీ ఒకటి తీసుకోండి అంటారా, మేము సపోర్ట్ చేస్తామంటారా, లేకపోతే బీఆర్ఎస్ కు బీజేపీ సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కేటాయించాలి అవుతుంది. వాళ్ళు మధ్యాహ్నం వరకు ఎలాంటి నిర్ణయం లేదనుకోండి, మేము ఖచ్చితంగా అభ్యర్థిని ప్రకటన చేసి పెడతాం. ఇందులో మాత్రం వేరే డౌట్. ఓకే ఓకే అండి. ఎస్ జయరామ్ గారు, సో ఇంకొకటి అండి, ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కూడా ఇదంతా అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఇంకా కేబినెట్ విస్తరణ జరుగుతుందా అన్న ఆశ, ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా ఒక పక్కన అంటూనే ఉన్నాయి, ఇంతవరకు ఖాళీల భర్తలు ఏది కూడా పూర్తి చేయలేదు, వాటిలో ఎవరిని కూడా పెట్టలేదు అని గతంలో మీరు కూడా చాలా సార్లు ఈ వీటి గురించి కూడా మీరు చర్చించిన సందర్భం ఉంది. సో ఏమంటారు, ఈ కేబినెట్ విస్తరణ సంబంధించి కూడా ఈ నెక్స్ట్ జరిగే ఛాన్స్ ఉన్నాయా? అండ్ ఎక్కువగా ఏ సామాజిక వర్గాలని ఎక్కువగా బేరేజ్ వేస్తే బాగుండొచ్చు అని అనుకోవచ్చు? డెఫినెట్ గా సొంత దీంట్లో ఏంటంటే క్యాబినెట్ విస్తరణ ఇప్పుడు కంపల్సరీ. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోతే నెక్స్ట్ ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపల అద్దంకి దయాకర్ను కూడా క్యాబినెట్ లో తీసుకోవాలనేది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అది నాకున్న క్లోజ్ గా మిత్రులతో డిస్కస్ చేసిన విషయం ఏంటంటే, దాంతో పాటు వచ్చేసి మాదిగ సామాజిక వర్గానికి మాత్రము ఇంకా ప్రయారిటీ ఇవ్వాలి. ఈరోజు హోంశాఖ లాంటిది శాఖ ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర ఉంది, విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. నిజంగా జనాభా దామాష ప్రకారము ఆ లెక్కలోకి కనుక తీసుకున్నట్టు అయితే విద్యాశాఖ మాలకి ఇచ్చేసి మాదిగలకు హోంశాఖ ఇవ్వాలనేది ఆ బాధ్యత అనేది తీసుకోవాలి. దాంతో పాటు హోంశాఖలో ఉండే వ్యక్తికి డిప్యూటీ సీఎం గా కూడా ఇవ్వాలి. ఇది ఆనవాయితీగా వచ్చేదాన్ని, అది మాదిగలకు కేటాయించాలి. నెక్స్ట్ మాదిగలకు ఒకటి ఉంది కదా అంటే అది మాదిగలకు సంబంధించింది కాదు, దామోదర్ రాజనరసింహది ఉపకులాలకు సంబంధించి దామోదర్ రాజనరసింహకి ఇచ్చింది. అంతవరకు దామోదర్ రాజనరసింహ సీనియర్ నాయకులు ఆయన. దాంతో పాటు వచ్చేసి 30 ఏళ్లుగా సుదీర్ఘమైన రాజకీయాలలో ఉన్నారు. ఈజ్ అ డిజర్వ్ ఇట్, ఆయన దానికి అర్హుడే. సో నేను ఇంతకుముందు మా సతీష్ మాదిగా ఎంత అర్హుడో ఎమ్మెల్సీ కోసము అంత అర్హుడు, సో దానికి ఇవ్వాల్సిందే. కానీ మాదిగలకు గత 15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కేటాయింపులలో లేకపోవడం, మంత్రివర్గాలు లేకపోవడం, ఇది బాధాకరమైన విషయం. దామోదర్ రాజనరసింహ ఉపకులాల్లో ఉండే వ్యక్తిగా గౌరవిద్దాం. సేమ్ టైం వచ్చేసి మాదిగల అంశాల విషయానికి ఇప్పుడు మాదిగలకు హోమ్ మినిస్టర్ కనుక ఇవ్వలేకపోవడం అనేది, ఇస్తే బెటర్, ఇవ్వలేకపోతే అది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహమే, ఇంకో ద్రోహం అని చెప్పచ్చు. అంటే ఈ రోజు శాఖలను రానున్న ఇంకా 6 మినిస్టర్లు తీసుకురావాలి, బీసీలకు ఇవ్వాలి. బీసీలలో కింది కులాల్లో ఉండే బీసీలను, ఈరోజు అట్టడుగులో ఉండే బీసీలను, ఎంబీసీలను గౌరవించండి. అందులో నుంచి కుమ్మరి కానీ లేదు అనుకుంటే చాకలి కానీ మంగలి కానీ ఇలాంటి కులాలను గౌరవిస్తే బాగుంటుందనేది నా సలహా. నెక్స్ట్ ఎస్టీల నుంచి కూడా ఇంకో శాఖలో ఉండి ఇంకొక మార్చులను తీసుకురావగలడం బాగానే ఉంటుంది. ఇలా స్త్రీలను, యంగ్ వాళ్ళు ఉన్నారు, యంగ్ స్త్రీలు ఉంటారు, వాళ్ళ నుంచి కూడా మీరు ఏదైనా పెట్టగలిగితే పెట్టండి. దాంట్లో అంటే ఎక్కడైతే లోపం ఉందో, ఎక్కడైతే ఉందో దాన్ని తీయండి. ఈరోజు స్త్రీల లోపల కొండ సురేఖ ఉంది, సీతక్క ఉంది, ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరు మా వరంగల్ సంబంధించిన వ్యక్తులే, నాకు మంచి శ్రేయోభిలాషులు కూడా. సో దాంతో పాటు ఒక యంగ్ లేడీని కూడా తీసుకురాగలిగితే వాళ్ళకు ఇంకా బెటర్ గా ఉంటుంది అనేది నా అడ్వైస్. ఇది పాటించకపోవడం వాళ్ళ ఇష్టము. మనము ఒక ఇంటెలెక్చువల్ గా చెప్పడం వరకు, సజెస్ట్ చేయడం వరకు ఉంటుంది. నేను సతీష్ మాదిగను పదే ఎందుకు చెప్తున్నాను అంటే, సతీష్ మాదిగా వచ్చేసి తెలంగాణ ఉద్యమంతో పాటు బీజేపీతో కలిసి పనిచేశాడు, బీఆర్ఎస్ తో కలిసి పనిచేశాడు. కాబట్టి ఈ దిశగా ఆలోచించమని ఇతర పార్టీలకు కూడా నేను సలహా ఇస్తున్నాను. వాళ్ళు కూడా దానికి సహకరిస్తే బాగుంటుంది అనేది నేను కోరుకుంటున్నాను. ఈ రోజు వన్స్ అగైన్ శంకర్ నాయక్ కు, విజయశాంతికి, ప్లస్ అద్దంకి దయాకర్కు, దాసోజు శ్రవణకు నా మనసు పూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, వాళ్ళు దీనికి అర్హులని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. ఎస్ రైట్ అండి, థ్యాంక్ యూ అండి.